హరి ఓం సాయిరాం. హోలీ పండుగ గురించి శ్రీమద్ భాగవతంలో ఒక ఘట్టం ఉంది. హిరణ్యకశిపుడైన వాడు రాక్షసులకు రాజు. ఇంట్లో లేదా బయట, పగలు లేక రాత్రి సమయంలో కానీ, మనిషి లేదా మృగం చేత కానీ, భూమి లేక ఆకాశంలో కానీ, రోగాల వలన, ఆయుధముల వలన తనకు మరణం ఉండరాదని బ్రహ్మదేవుని వద్ద వరం కోరుతాడు. వరం పొంది తనను ఎవరూ ఏమీ చేయలేరన్న అహంకారంతో యజ్ఞయాగాదులను ధ్వంసం చేస్తాడు. గోశాలలను, పొలాలను, అడవులను, ఉద్యానవనాలకు నిప్పు పెట్టిస్తాడు. చెరువులను కలుషితం చేసి విషతుల్యం చేస్తాడు. జనాలను అష్ట కష్టాలు పెడతాడు. స్వర్గలోకం మీద దాడి చేసి ఇంద్రుడి ఆధిపత్యానికి విఘాతం కలిగిస్తాడు. తానే దేవుడనని, తననే పూజించాలని ప్రజలకు ఆజ్ఞ ఇస్తాడు. శ్రీ మహావిష్ణువు అంటే హిరణ్యకశిపుడికి మహాద్వేషం. ఈయన పుత్రుడే ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు గొప్ప విష్ణుభక్తుడు. ఎల్లప్పుడూ విష్ణునామాన్ని జపిస్తూ ఉండేవాడు. ఇది నచ్చని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని చంపించడానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు. చివరకు సజీవంగా అగ్నిలో పడేసి ప్రహ్లాదుడిని చంపాలనుకుంటాడు. హిరణ్యకశిపుడికి హోలిక అనే సోదరి ఉంది. సజ్జనులకు అపకారం కలిగించనంత వరకు ఈమెకు అగ్ని వల్ల ప్రమాదం ఉండదని వరం ఉంది. ప్రహ్లాదుడు అగ్నిలోంచి పారిపోకుండా ఉండడానికి అగ్నిజ్వాలల మధ్య హోలికను కూర్చోబెట్టి హోలిక ఒడిలో ప్రహ్లాదుడిని కూర్చోబెడతారు. ప్రహ్లాదుడు ఏమాత్రం భయపడకుండా విష్ణునామాన్ని జపిస్తూ హాయిగా కూర్చుంటాడు. తనని కాపాడమని కూడా విష్ణును ప్రార్థించడు. ఎందుకంటే నమ్ముకున్న వారిని రక్షించడం పరమాత్ముడి బాధ్యత. ప్రత్యేకించి అడగాల్సిన అవసరం లేదు. నామే భక్త ప్రణశ్యతి, నన్ను పూర్తిగా నమ్మిన వారు ఎన్నటికీ నాశనమవరు అని పరమాత్మే గీతలో చెప్పాడు. అసలు భక్తి అంటే అవ్యాజమైన ప్రేమ. నేను నమ్మాను కనుక నన్ను దైవం రక్షించాలి, నన్ను ఉద్ధరించాలి. అది నిజమైన భక్తుడు కోరుకుంటాడు. నాకు ఏది మంచో అది నా దేవుడు ఇస్తాడని కష్టాలకు సైతం ఎదుర్కొని పరమాత్ముడిపై మరింత ప్రేమను పెంచుకుంటాడు. అందుకే ప్రహ్లాదుడు ప్రత్యేకించి రక్షించమని కోరలేదు. పరమాత్ముడి అనుగ్రహం ప్రసరించింది. హిరణ్యకశిపుడి ఆలోచన బిడిచికొట్టింది. అగ్ని ప్రహ్లాదుడికి చిన్న అపకారం కూడా చేయలేదు. కానీ హోలిక ఆ అగ్నిజ్వాలలకు మాడి మసైపోయింది. పసివాడు పరమ భాగవతుడైన ప్రహ్లాదుడు చిరునవ్వులు చిందిస్తూ అగ్ని నుండి బయటికి వచ్చాడు. మన చరిత్రలో జరిగిన ఈ సంఘటనకు చిహ్నంగా హోలికా దహనాన్ని చేసి హోలీ జరుపుకుంటారు. సజ్జనులు, తపస్సులు, సత్యవంతులైన భగవత్ వక్తలు అపకారం చేయదలిస్తే సర్వనాశమవుతారని, భగవంతుడిని నమ్ముకున్న వారు సదా రక్షింపబడతారని చెప్పడానికి ఇది ఒక తార్కాణం మాత్రమే. హరి ఓం సాయిరాం. హరి ఓం సాయిరాం.